ఆమెన్. హల్లెలూయా. ప్రభు యేసు దేవుని కృపలో మరి యొక్క దినమును ప్రభు మనకు ఆధ్యాత్మిక వసంతములో 23వ దినముగా ఇచ్చిన విధానమును బట్టి దేవదేవుడు యేసునాథునికి నిత్యము స్తుతియు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ప్రభు ఇచ్చిన యొక్క ఆధ్యాత్మిక వసంతంలో శ్రమ సైతము ఓర్చి ప్రభు రూపానికి మారాలి అన్న మీ యొక్క దృఢమైన బలమైన సంకల్పమును బట్టి దేవదేవునికి వందనములు. మీకు ప్రభు యొక్క ఆశీస్సులు తెలియచేస్తున్నాను. 23వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయన దయం కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మకిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. కలుగునుగాక మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మతిమాతిశయమును మది తలచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము. కలుగునుగాక ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. కలుగునుగాక లోక పాపములు పోచుబోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలాలించి కనికరించు. కలుగునుగాక పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి వైన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామామెన్. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయం కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక. ఈ 23వ దిన సహవాసంలో మనకు మార్గమై నడిపించుచున్న దేవదేవుడు యేసు దేవుని వెలుగు మార్గము. నీవు నడుచుచున్న మార్గము వెలుగై ఉండాలని, తండ్రి యొక్క ఉద్దేశము నీలో సఫలపరచబడాలని ప్రభు ఇచ్చిన యొక్క ఆధ్యాత్మిక వసంతంలో నీవు కూడా వెలుగుమయమైన మార్గంలో నడవాలన్న ఉద్దేశముతో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు.
దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా, గమనించండి, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల మీ మార్గమును వర్ధిల్లింపచేసి చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడీకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. గమనించండి, నీవు నడిచే మార్గములో ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. రెండవది, శరీరధారి అయిన వాక్యమైన యేసు ప్రభువారిని నువ్వు ఇతరులకు బోధించక మానకూడదు. వాక్యం స్పష్టం. నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల దేనిని? ప్రభు ఇచ్చిన జీవగ్రంథము ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోయకూడదు. ఇట్ ఈస్ యాక్ట్. ఇది చట్టం. దేవుడు నీకు ఇచ్చిన చట్టం. నువ్వు బోధించాలి. ఏం బోధించాలి? తెలియని వారికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించాలి. ఆ మార్గంలో నీవు నడవాలి, వారిని నడిపించాలి. అప్పుడు దేవుని మార్గమే వెలుగు కనుక ఆ మార్గంలో నీవు నడవగలవు, వారిని నడిపించగలవు. ప్రియులారా, ఇశ్రాయేలీయులను మోషే నడిపిస్తున్నాడు, ఆయన వారితో నడుస్తున్నాడు. ఒక సమయం వచ్చింది, మోషేకి దేవుడిచ్చిన దినములు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు యెహోషువకు అప్పగిస్తున్నాడు. యెహోషువా, నీవు కూడా బోధించు, నడువు. ఇది ఆజ్ఞే కానీ బ్రతిమాలిన లేకపోతే రెండవ స్థితి కలిగినది లేదు. ఇది తప్పనిసరిగా చేయవలసినది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చుటకు నీవు తప్పనిసరిగా ఆయనను అనుకరించవలను. ఆయన్ను పోలిన నడక నీ జీవితంలో ఉండవలెను. గమనించండి, నీ మార్గములో ఆయన ఎలా తోడై ఉంటున్నాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనకు బాగా పరిచయమైన వాక్యమే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టెదరు. ఎవరైనా యేసు ప్రభువారు. వాక్యము శరీరధారి అయి వచ్చిన ఆ క్షణము ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభువు. తండ్రితో కూడా సృష్టికర్తగా ఉన్న ఆ యేసు ప్రభు శరీరధారి అయి ఆయన మన కొరకు మనతో ఉండటానికి ఆయన శరీరధారి చేస్తున్నాడు. ఆయన రక్షకుడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలని పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ఇమ్మానుయేల్ అనే మాటకు, ఇమ్మానుయేల్ అనే పేరుకు భాషాంతరమున ట్రాన్స్లేటెడ్ ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. నీకు ఆ మార్గములో, నీవు వెళ్ళుచున్న మార్గములో యేసే రక్షకునిగా వెలిగే మార్గముగా నీకు తోడై నడిపిస్తున్నాడు. ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నడుచుచున్న మార్గము దేవుని మార్గము, దైవ మార్గములో నీవు నడుచుచు అనేకులను నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. నీకు తోడుగా ఆయన వెళుతుంటే నిన్ను ఎదుర్కొనటానికి, నిన్ను గణపరచడానికి దేవుడు ఎంతగా ఆయన ప్రణాళిక కలిగి ఉంటాడంటే, ఒకప్పుడు చల్లా చెదరపోయిన జనము నుంచే మళ్ళీ ప్రభు బిడ్డగా ఉన్నవారిని ఆయన దేశాల నుంచి, దిక్కుల నుంచి ఆయన తోడుకొని వస్తున్నాడు. గమనించండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం చక్కని మాట ఒకటి అక్కడ పొందుపరచడం జరిగింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఐ విల్ బి విత్ యూ. భయపడబాకు, నేను నీకు తోడుగానున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమట నుండి నిన్ను సమకూర్చదను. అవునండి, యేసు ప్రభువారు మనతో ఇక ఇమ్మానుయేలుగా ఉండగా, ఆయన మన మార్గములో ఆయన నడుచుచుండగా, మన మార్గమును ఆయన ఏర్పరిచి ఉండగా, ఆయన మనల్ని నడిపించుండగా మనకెందుకు భయపడబాకు. ఎంతగా చూపించాడంటే దీనికి పోలిక యేసు ప్రభువారుగానే ఉండి ఆయన
ఆయన పుట్టినప్పుడే తూర్పు నుండి నీ సంతానమును, యాకోబు సంతానం తూర్పులో స్థిరమైపోయిన వారు, తూర్పు దిక్కు ఏబు పరిపాలించిన ప్రాంతము, ఆ దిక్కు నుంచి తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించడానికి వస్తున్నారు. ఫుల్ఫిల్ చేస్తున్నాడు ప్రభు. వారి విషయంలోనే కాదు, ఆయన విషయంలోనే కాదు, నీ విషయంలో కూడా దైవ వాక్కును ఆయన నెరవేర్చాలని గమ్యానికి నడిపించుచున్న యేసు దేవుడు ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతము 23వ దినమున తూర్పు నుండి నీ సంతానమును, పడమటి నుండి నిన్ను సమకూర్చదను. నువ్వెక్కడున్నా కానీ ఆయన మార్గంలో నడవాలి. ఎప్పుడు నడవాలి? ఎలా నడుస్తామంటే మనం చదువుకున్నాం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడిచ్చిన ఆజ్ఞను, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమును నువ్వు గైకొని నువ్వు దానిలో జీవించి ఉంటే అననుకూల పరిస్థితుల్లో వెళ్ళిపోయిన ఇశ్రాయేళ్ళు, ఆ ఆశ్రయాలకి దూరమైపోయిన ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చిన విధముగా ప్రభువు నిన్నును ఆయన మార్గములోకి సమకూర్చును. కనుకనే అంటాడు ఆయన, నీ ధర్మశాస్త్రం అంతటిలో, ఇదిగో నేను ఇచ్చిన జీవవాక్ అంతటిలో నీకు వెలుగైన నాలో నీవు ఉన్నట్లయితే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాను, నీకు తోడుగా నేను నడుస్తాను. ప్రభు బిడ్డలుగా మనము దేవుని మార్గంలో ఉండాలి. కానీ రోజుకు క్షణమునకు గడియకు ఒక్కొక్క కొత్త తలంపు, ఒక్కొక్క కొత్త మార్గం ఈ లోకంలో ఏర్పరుస్తున్నది. ఎవరు ఏర్పరుస్తున్నారు? దైవజనులే ఏర్పరుస్తున్నారు. లేకపోతే నీవు అనుకుంటున్న దైవ జనాంగం అనేవారు ఏర్పరుస్తున్నారు. కానీ పౌలు భక్తుడు ఆ మొదటి శతాబ్దంలోనే 73వ సంవత్సరం కాలంలోనే పౌలు భక్తుడు అంటున్నాడు, రోమాపత్రిక 10వ అధ్యాయము 3వ వచనములో, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని ఉన్నారు. కొత్త మార్గాలు వారికే, వారి తలంపులను ఇదే దైవోపదేశములని బోధించవచ్చు, అదే మార్గమని వారు హెచ్చరిస్తుంటే దాంట్లో కొట్టుకుపోతున్నావేమో జాగ్రత్త. దేవుని యొక్క ధర్మశాస్త్రం అని చెప్తున్నాడు. నా ధర్మము కాదు, మనుషుని యొక్క ధర్మము కాదు, దేవుడైన యేసు క్రీస్తు వారి యొక్క ధర్మము నీలో ఉండాలి. ఆ మార్గములో నీవు నడవాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. లోకంలో చాలా మార్గాలు, చాలా మాటలు చూపిస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే పేతురు యోహానులను నిలయేస్తున్నారు. వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. మీక మీదట మీరు ఈ మార్గంలో నడవకూడదు, ఈ మాటలు బోధింపకూడదని వారు ఖండితముగా చెప్పినప్పుడు ఆ పేతురు యోహాను గారు ఏమంటున్నారు చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19వ వచనం, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి ఇష్టం న్యాయమా? దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? నువ్వే మార్గంలో నడుస్తున్నావు? దైవ మార్గంలో దైవిష్టానుసారముగా నడుస్తున్నావా? నువ్వు ఏది బోధిస్తున్నావు? దైవ మార్గంలో దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావా? లేదు, నీ ధర్మాన్ని నీ అనుకూలంగా మార్చుకుంటున్నావా? ప్రజలు కూడా గమనించాలి. ఇది ఆధ్యాత్మిక వసంతము, శ్రమల దినాలు, శ్రమల ధ్యానాలని వేషధారణతోనూ, లేకపోతే వ్యక్తిగతమైన ఆలోచనలతోనూ నీ యొక్క గుర్తింపు కోసం నువ్వు చేస్తున్నావా? లేదు, వెలుగు మార్గమైన యేసు ప్రభువారిలో నువ్వు నడుచుటకు ఇష్టపడుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను నువ్వు కలిగి ఉండు. ప్రభుతో నువ్వు జీవించు. ప్రభు కృప నీకుండాలని, నీవు దేవునికి ఇష్టముగా మారాలని యెహోషువకు బోధించిన మాటే ఈరోజు దేవుడు నీకు చెప్తుండగా, ఆ వెలుగు మార్గంలో నీవు నడవాలని, చెదరిపోయిన వారందరూ మళ్ళా సమకూర్చబడు సమయం ఆసనం వచ్చుండగా ప్రభువులో వర్ధిల్లాలని ప్రభు కృప చూపుతున్నాడు. ఇటు కృప దేవుడు నీకు చూపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ప్రతి విషయంలో ఆయన మీ వెలుగు మార్గములో మీరు నడిపించు. నేను నీతో కూడా మార్గములో ఉంటానని యెహోషువతో సెలవిచ్చారు. ఈరోజు మాతో కూడా సెలవిస్తున్నారు. ప్రభువా, మీరు మాతో నడుచుండగా మేము నాయన మా కన్నులు వెలిగించబడి మిమ్మల్ని గ్రహించి కృపను ప్రసాదించము. మా వెనక తరం వారికి కూడా మేము బోధించి వారిని నడిపించు భాగ్యమనిచ్చినందుకు వందనాలు తెలియచేసు. మీ మాట వినటం మీకు ఇష్టము కనుక నాయన, మీ మాట వినే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని దీవించమని యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని సకలమైన దేవుని మీకెల్లరికను ప్రభు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.